హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నామినేషన్స్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ మిడ్ నైట్ ముచ్చట్లు కూడా మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక ముందుగా వచ్చేసి మిడ్ నైట్లో ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్లో శ్రీజాకి మనీష్కి ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ అయితే అయిందంట. సో వాళ్ళిద్దరికి చిన్న గొడవ లాంటిది జరగటం అయితే అయిందనమాట. అండ్ దాంతోపాటు మనీష్ ఎమోషనల్ అయినట్లయితే తెలుస్తుంది రాత్రిపూట. అండ్ ఏడ్చాడంట. సో అదైతే తెలుస్తుంది. సో మరి ఎందుకు ఏడ్చాడో మరి ఎపిసోడ్ చూస్తే తెలిసిద్ది. నాగార్జున గారు వెళ్ళిపోయాక నైట్ శ్రీజాకి మనీష్కి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందంట. సో ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత మనీష్ కొంచెం ఎమోషనల్ అయినట్లయితే తెలుస్తుంది. సో ఇక నామినేషన్స్ విషయానికి వస్తే నామినేషన్స్ చాలా గట్టిగా జరుగుతున్నాయంట ఈసారి. అండ్ అందరికంటే ఫ్లోరా సైని గారిని ఎక్కువ మంది నామినేట్ చేశారంట. సో అండ్ అండ్ మనీష్ గారిని కూడా నామినేట్ చేశారంట. శ్రీజ నామినేట్ అయిందంట. అండ్ భరణి గారిని రీతు చౌదరి నామినేట్ చేసిందంట. అండ్ రాము రాథోడ్ వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేసినట్లయితే తెలుస్తుంది. అండ్ సో ఇలాగ నామినేషన్స్ అయితే చాలా పవర్ఫుల్గా జరిగాయంట. సో మరి ఎలా జరుగుతుందో ఏంటో చూడాలి. సో ఇవాళ మండే నామినేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట మనకి ఎపిసోడ్లో. అండ్ రేపు కూడా కంటిన్యూ అవుతాయి. అండ్ రేపు కూడా దాన్ని కంటిన్యూ చేస్తారనమాట. సో ఇవన్నీ జరుగుతున్నాయి బిగ్ బాస్ హౌస్లో. సో మరి చూద్దాము. అండ్ క్యాప్టెన్ వచ్చేసి మనకి సంజన గారు కాబట్టి సంజన గారిని ఎవరు నామినేట్ చేయటానికైతే వీల్లేదు. సో అదనమాట. అండ్ సంజన గారి క్యాప్టెన్సీలో ఈ వారం ఎలా ముందుకెళ్తుందో చూద్దాము. సో వెయిటింగ్ అనమాట ఇక నామినేషన్స్ కోసం అండ్ ఎలా జరుగుతాయి ఏంటనేది. సో చూద్దాం.